క్రికెట్ ప్రపంచంలో సెంటిమెంట్లు అనేవి ఒక్కోసారి ఊహించని విధంగా నిజమవుతుంటాయి. ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలు జరుగుతున్నప్పుడు కొన్ని వింతైన పోలికలు భలే ఆసక్తిని కలిగిస్తాయి. ఇప్పుడు జరుగుతున్న 2026 టీ20 వరల్డ్ కప్ లో కూడా సరిగ్గా అలాంటి సీనే ఒకటి రిపీట్ అయింది. ఒక చిన్న జట్టు ఏకంగా వరల్డ్ ఛాంపియన్లనే మట్టి కరిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ ఓటమి ఆస్ట్రేలియాకు తగిన షాక్ మాత్రమే కాదు, దీని వెనుక టీమిండియాకు కలిసొచ్చే ఒక చరిత్ర దాగి ఉంది. వరల్డ్ కప్ వేదికపై ఆస్ట్రేలియాను జింబాబ్వే ఓడించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఈ పసికూన జట్టు కంగారులకు షాక్ ఇచ్చింది. 1983 వన్డే వరల్డ్ కప్ లో ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఆ తర్వాత 2007 టీ20 వరల్డ్ కప్ లో కెప్ టౌన్ వేదికగా 5 వికెట్ల తేడాతో మరోసారి విజయం సాధించింది. ఇక 2014, 2022 వన్డే ఫార్మాట్లలో కూడా ఆ సీన్ పై జింబాబ్వే విజయాలు నమోదు చేసింది. జింబాబ్వే ఆస్ట్రేలియాను ఓడించినప్పుడల్లా భారత్ కు అదృష్టం వరిస్తుందనే సెంటిమెంట్ కు 1983లో పునాది పడింది. ఆ ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను ఓడించి పెను సంచలనం సృష్టించింది. ఇక్కడ వింత ఏంటంటే అదే టోర్నీలో అప్పటి వరకు పెద్దగా అంచనాలు లేని కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియా అద్భుతంగా ఆడి ఫైనల్ కు చేరింది. అక్కడ బలమైన వెస్టిండీస్ జట్టును ఓడించి మొదటిసారి ప్రపంచ కప్ ను ముద్దాడింది. ఆస్ట్రేలియా ఓటమి భారత్ విజయానికి నాంది పలకడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. సరిగ్గా ఇలాంటి సెంటిమెంట్ 2007లో జరిగిన టీ20 వరల్డ్ కప్ లోనూ జరిగింది. ఆ టోర్నీలో కూడా జింబాబ్వే జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. అయితే ఈ టోర్నీలోనూ భారత్ ఛాంపియన్ గా నిలిచింది. 2007 ఫైనల్లో పాకిస్తాన్ ను ఓడించి ఎంఎస్ ధోని సారథ్యంలో భారత్ టీ20 ఫార్మాట్ లో మొదటి విశ్వ విజేతగా నిలిచింది. అలా మరోసారి జింబాబ్వే గెలుపు ఆస్ట్రేలియా ఓటమి సెంటిమెంట్ కు మరింత బలాన్ని ఇచ్చింది. ఇప్పుడు 2026లో మళ్ళీ అదే సీన్ రిపీట్ అవ్వడంతో ఫ్యాన్స్ హ్యాట్రిక్ ఖాయమని ఫిక్స్ అవుతున్నారు. ప్రస్తుతం టీమిండియా ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే గ్రూప్ స్టేజ్ లో ఆడిన 2 మ్యాచ్ల్లోనూ అమెరికా, నమీబియాలపై ఘన విజయాలు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు అద్భుతంగా రాణిస్తుంది. ఫిబ్రవరి 15న పాకిస్తాన్తో జరగబోయే కీలక పోరుకు ముందు ఆ సెంటిమెంట్ భారత్కు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. మరి చరిత్ర పునరావృతమై భారత్ మూడోసారి టీ20 కప్పు కొడుతుందో లేదో చూడాల్సిందే.